కృష్ణం వందే జగద్గురుం ఆత్మస్వరూప బంధుగణ. మనకి ఆల్రెడీ ఒక 5 నిమిషములు ఈరోజు సమయం తక్కువ అయినా పర్వాలేదు. భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో భాగంగా 4వ అధ్యాయంలో ఉన్నాం. 4వ అధ్యాయం అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగము. అంటే మనకు 2 సంశయాలు ఉంటాయి. కర్మ అంటే భయంకరంగా ఉంటుంది, కర్మలు వదిలేయమంటున్నారు ఎలా అని ఒక భయం. సన్యాసం అంటే ఏంటి, మొత్తం విడిచిపెట్టడమేనా ఇంకొక భయం. అంటే కర్మ అంటే మనం పట్టుకోవడము, సన్యాసం అంటే అంతా వదిలేయడం. ఈ 2 కూడా భయాలతో కూడుకున్నటువంటి సందేహాలే తప్ప అది నిజము కాదు అని భగవాన్ శ్రీకృష్ణ జ్ఞాన కర్మ సన్యాసి యోగం అని చెప్పారు. ఇది ఈ 4వ అధ్యాయం. అంటే కర్మ యొక్క స్వరూపము తెలుసుకుంటే, సన్యాసం యొక్క తత్వం తెలుసుకుంటే, ఈ 2 కూడా స్వాభావికంగా నీలో ఆ కర్మలు ఉండవు, కర్తృత్వం ఉండదు, ఆ బంధనము ఉండదు. కాబట్టి నీవు విడిచిపెట్టడానికి ఏమీ మిగిలి ఉండదు. అంటే కర్మలు సన్యాసము 2 అనాయాసంగా మీ నుండి జారిపోతాయి. ఎప్పుడు? ఆత్మజ్ఞానము ద్వారా. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మస్వరూప జ్ఞానము ద్వారా సకల కర్మలు అనాయాసంగా సునాయాసంగా త్యజించడమే జ్ఞాన కర్మ సన్యాస యోగము అన్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇప్పటి వరకు మనము అద్భుతమైనటువంటి 18వ శ్లోకము, 19, 20, 21 కూడా చూసాం. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ అంటే, జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది మహాయోగులు, ఋషులు, తపస్సంపన్నులు, సాధువులకే సాధ్యము. కానీ గృహస్థులుగా ఉండి అనేక బాధ్యతల్లో సతమవుతున్న మాకు ఎలా సాధ్యము అనే ప్రశ్న గట్టిగా పట్టేసింది సమాజంలో. భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, కేవలము సన్యాసులకి, ఋషులు, యోగులకు మాత్రమే కాదు, ఎవరైతే ముందుగా ప్రిపేర్ అయ్యి, అంటే నా ఆత్మస్వరూప తత్వంతో నేను పూర్తిగా మోక్ష స్థితిలో ఉండాలి అనే ఆ తీవ్రమైనటువంటి ఆ ఇచ్ఛ ఎవరు కలిగి ఉంటుందో వారు గృహస్థులైనా సన్యాసులైనా సమానమే అంటున్నారు. అయితే మనం ఇక్కడ ఒక చిన్న తేడాను చూసాము. మరి గృహస్థుకి సన్యాసికి భేదం ఏమిటి? గృహస్థుగా ఉండేటప్పుడు వారికి అనేక రకములైనటువంటి బాధ్యతలు ఉంటాయి, కర్తవ్యాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దినము ఆరంభము నుండి సమాప్తమైనంత వరకు బాధ్యతలు ఉంటాయి. అవి విడిచిపెట్టకుండా అవదు. అయితే వారికి ఇంకొక లాభం ఉన్నదండి. తాత్కాలికమైనటువంటి ఒక భద్రత వారికి ఉంటుంది చుట్టూ. అందువలన బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, కాస్త భద్రత కూడా ఉంటుంది. మరి సన్యాసికి ఏం బాధ్యత లేదు. ఇది బాధ్యత రహితమైనటువంటి వ్యక్తి సన్యాసి అంటే. ఏ బాధ్యత లేదు. కానీ మరి తాత్కాలికమైనటువంటి భద్రత కూడా ఉండదు ఆయనకి. నేను ఎక్కడో ఉంటాను, చిన్న కుటీరులో వేసుకొని, తుఫాను గాలి వానలు వస్తాయి, ఆ హ్యాచ్డ్ తట్ అంటే ఆ యొక్క కుటీరం కొట్టుకుపోతుంది. మరి నా పరిస్థితి ఏంటి?
అన్నిటికీ సిద్ధపడి ఉండటమే. ఓం నమ శివాయ, లేకపోతే చిదానంద రూప శివోహం శివోహం. పూజ్య స్వామి దయానంద సరస్వతి వారు 1970 ఆ సమయంలో ఋషికేశ్లో ఏమి ఉండేది కాదు. అప్పుడు కూడా ఆ గంగా నది ఒడ్డున చిన్న చిన్న పాకలాగా చిన్న కుటీరంలో వేసుకుంటే 2-3 సార్లు గంగా ప్రవాహం ఎక్కువై కొట్టుకుపోయినాయి. అందువలన సన్యాసికి మరి అలాంటివంటి తాత్కాలికమైన భద్రత ఉండదు. మరి గృహస్థులకి సేఫ్టీ అయినటువంటి ఇల్లు అన్నీ ఉంటాయి. ఆహార పదార్థములు, ఇల్లు, చుట్టూ ఉన్నటువంటి పుత్రులు, మిత్రులు, భార్య, భర్త అందరూ ఉంటారు. అది తాత్కాలికమేనండి. అందుకే తాత్కాలిక వాడుతున్నాను. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ తాత్కాలికమైన భద్రతే నాకు సంపూర్ణ భద్రత అని భ్రమలో పడిపోతున్నారు ఎవరైనా సరే. అందుకే గృహస్థులు ఏంటంటే మీరు గృహస్థ ధర్మం ఆ బాధ్యతలు నిర్వర్తించే సమయంలోనే మీలో ఆ పరిపక్వత రావాలి. మీరు నీరుగా ఉన్నంత కాలం పాటు మీరు పాలుగా ఉన్నారు అనుకుందాం. సపోజ్ మీరు పాలు స్థితిలో ఉన్నారు, మీ మనస్సు అంతా పాలు లాంటిదే. కృష్ణ ఏం చెప్తారంటే అవర్ మైండ్ ఈజ్ లైక్ ఎ మిల్క్ అంట, పాలు. ఈ సమాజం అంతా నీరులాగా మీ చుట్టూ ఉంది, జల ప్రవాహంగా. పాలు నీరు తొందరగా కలిసిపోతాయి, మిక్స్ అయిపోతాయి అన్నమాట. అందువలన పాలుని నీటితో కలవకుండా వెనుకకు మరలించి దాన్ని మీరు అంతర్ముఖ చింతన చేయగలిగినప్పుడు మీ పాలు కాస్త తోడుపడి వెన్నగా మారుతుంది. వెన్న నెయ్యిగా మారినటువంటి మీ యొక్క స్వరూప స్థితి ఆ తరువాత ప్రపంచము సమాజం అనే ఈ నీటితో కలిసినప్పుడు కూడా మీరు నీటితో పూర్తిగా కలవరు. అందువలన మీరు నీటితో ఎలాగైతే కలవరో ఆ విధంగా మీరు పాలు నుండి వెన్నగా మారడమే ఈ జీవనముక్త అవస్థ అంటారు. అందువలన మనందరం కూడా పాలు స్థితిలో ఉండి నీటితో కలిసిపోతున్నాము. ఇక్కడ ఈవేళ పవర్ లేదు, నేను ఇక టార్చ్ లైట్ కూడా లేదు, ఫోన్ యొక్క వెలుతురులోనే చెప్తున్నా. సరే, ఈవేళకి ప్రారబ్ధ కర్మ ఇలా ఉన్నదని అన్న అర్థం. అయితే ఇప్పుడు గృహస్థులు కూడా అదే విధంగా తెలుసుకోవాలి. ఎలా? మీ గృహస్థు ధర్మం పాటిస్తున్న సమయంలో మీరు కాస్త ఆ యొక్క పరిపక్వతతో తపస్సు. ఎలా తపస్సు? మీ ఇల్లే మీకు ఆశ్రమం. ఎక్కడైతే భక్తి భావనతో, ఎక్కడైతే ఈశ్వర ఆరాధన ఉంటుందో అది ఏ దేవాలయం, అది ఏ ఆశ్రమం, అదే తపోభూమి అంటారు. మరి ఆశ్రమం అయినప్పటికీ, దేవాలయం అయినప్పటికీ దైవ చింతన లేకుండా మన సంసారపరమైనటువంటి విషయాలు చర్చించుకునే ఆ ప్రదేశాలు కూడా దేవాలయం అయినప్పటికీ సంసార గృహంగా తయారవుతుందన్నమాట. మొన్న మీకు చెప్పాను, దేవాలయంలో అమ్మలక్కలు కబుర్లు చెప్పుకుంటున్నారు అలా. కాబట్టి అక్కడ ప్లేసు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు బట్టి అక్కడ పేరు రాదు దానికి. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారము,
కార్యక్రమాల బట్టే దాని గొప్పతనము ప్రకటమవుతుంది. కాబట్టి ఇప్పుడు మరి మరి సన్యాసికి ఏ కర్మ లేకపోతే మరి అతను ఏ కర్మ, అసలు ఎందుకున్నాడు ఆయన ఉంటారు అంటే ఆయనకు ఒకే ఒక డ్యూటీ ఉందంట. ఏంట డ్యూటీ? శరీరం అనేది పంచభూతములతో కలిసి ఉన్నటువంటి శరీరము ఈశ్వర ప్రసాదంగా వచ్చింది. అది ఆయన సృష్టించుకున్న శరీరం కాదు. కాబట్టి ఆ శరీరం ఉన్నంత వరకు దాని పోషణ అంటే సామాన్యమైనటువంటి కూడు, గుడ్డ, ఆవాసము, ఈ మూడు ఏవైతే అత్యవసరాలు ఉన్నాయో ఆ శరీరానికి, వాటి కోసం మాత్రమే ఆయన ఆ కర్మ చేస్తారు తప్ప మిగతా ఏవి కూడా సన్యాసికి సంబంధం లేదని చెప్పారు. అందుకే ఏమన్నారు? శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అన్నారు. అంటే కేవలం శారీర పోషణకి మాత్రమే కర్మ చేస్తే ఆయనకి ఎటువంటి పాపము అంటదు అని అర్థం. మరి యదృచ్ఛ లాభ సంతుష్ట అంటే చూడండి, మనం ఎప్పుడైతే మనం ఎటువంటి బలంగా కోరుకోకుండా, అంటే మనం చేసినటువంటి కర్మ అంటే కార్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆ ఫలితం వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏది వచ్చినా సంతుష్టుగా అంటే సంతోషంగా ఉండడం అనేది అత్యంత ఆవశ్యకత. ఇక్కడ యదృచ్ఛ లాభ సంతుష్ట ఉంది కదా. ఇంకా మహాత్ములు ఏమంటారంటే యదృశ్చ అలాభ సంతుష్ట అంటే మీరు చేసిన కర్మకి ఎటువంటి అంటే లాభంగా అనిపించినప్పటికీ, నష్టంగా అనిపించినప్పటికీ మీలో సంతోషానికి ఎటువంటి డోకా ఉండకూడదు. చూసారా, డోకా లేదంటారు మనకి. అందువలన మీకు ఎటువంటి ఆ యొక్క బెంగ, ఆ చింతన లేని స్థితి ఏదైతే ఉంటుందో, వచ్చిందంతా ఈరోజు మనకి ఏం జరుగుతున్నా ఆ ఈశ్వరేచ్ఛ, ఈశ్వర ప్రసాదము, నాకు ఈరోజు ఇదే కలిగింది అని వచ్చిన దాంతో సంతుష్టిగా ఉండడమే యదృచ్ఛ లాభ సంతుష్ట అంటారు. అందువలన ఈ జీవితాంతము మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలి? భవిష్యత్తులో జరిగే అంశాల మీద మనకు పూర్తి అధికారము లేదు. అంటే అయితే నాకు పూర్తి అధికారం లేదు, అంత బ్రహ్మరాత అనుకోవాలా? తప్పు. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకి మీ పాత్ర కొంత ఉంది, కానీ పూర్తి పాత్ర మీది కాదు అని తెలుసుకోవాలి. అది మన యొక్క లక్ష్యం ఏమిటి? ఏంటంటే కొంతమంది అంతా ఈశ్వరుడి చేతిలో ఉంది అని అనుకుంటారు. అది తప్పు. భవిష్యత్తులో ఏది జరిగినప్పటికీ మన పాత్ర కాకుండా అనేక కారకాలు, అనేక రకములైనటువంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. మరి ఏ ఏ విషయాలు ఎలా తెలుసుకోవడం స్వామి? వాటన్నింటినీ కలిపి మనము దైవము లేదా ఒక ఈశ్వర అనే పేరు పెట్టామంతే. దానిని కొంతమంది ప్రారబ్ధము అంటారు అంతే. మీరు ప్రారబ్ధం అన్నా, దైవం అన్నా, నా తల రాత అన్నా, ఇవన్నీ కూడా అనేక రకములుగా మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఉంటాయి. అందువలన భగవద్గీత ఏం చెప్తుందంటే ప్రస్తుత వర్తమాన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ స్వీకరించమంటుంది. అంటే జరిగిపోయిన గతాన్ని కూడా మనము స్వీకరించాలి. వర్తమానం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ మనము స్వీకరించాలి.
మరి భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల గురించి మనము శక్తి వంచన లేకుండా కర్తవ్యంగా పని చేయడమే ధర్మం అని చెప్పారు. అంటే ఇప్పుడు చూడండి, మొత్తము మీరు ఎప్పుడైతే శక్తి వంచన లేకుండా నిస్వార్థంగా, లోక కళ్యాణం అంటే లోకములో నేను కూడా ఉన్నానని మర్చిపోవద్దండి. నేను ఎప్పుడు కూడాను లోక సంగ్రహం అన్నాను అనుకోండి, ఏమండి లోక సంగ్రహం, లోకం కోసం ఎందుకు? ఫస్ట్ నేను ఉండాలి కదా. మీరు కూడా లోకములో ఉన్నారు కాబట్టి లోక కళ్యాణమే మీ కళ్యాణం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే తన స్లాట్, తన పాత్ర, తన యొక్క భాగంగా ఏది సంభవించినా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వచ్చిన దాన్ని స్వీకరించడమే భగవద్గీత యొక్క రహస్యతత్వం. ఏంటది? వర్తమానాన్ని స్వీకరించడము, భవిష్యత్తు కోసము హార్డ్ వర్క్, అంటే శక్తి వంచన లేకుండా శ్రద్ధాభక్తితో తన శక్తి సామర్థ్యాన్ని ఒడ్డి కర్తవ్య కర్మలను చేయడమే భగవద్గీత యొక్క అంతిమ రహస్యం అన్నమాట. అయితే అప్పుడు ఏమవుతుంది అలాంటప్పుడు స్వామీజీ? అలాంటప్పుడు ఏమవుతుందా? ద్వంద్వాతీతో విమత్సరః భవేత్ అన్నారు. ద్వంద్వ అంటే ఏంటి? ఈ ఆపోజిట్ పెయిర్స్ అంటారు వీటికి. అంటే శీతము ఉష్ణము, సుఖము దుఃఖము, జయము పరాజయము, లాభము నష్టము, అంటే ఇవన్నీ చూడండి ఆపోజిట్లు, వ్యతిరేకం. వీటన్నిటి యందు విమత్సరః, మత్సర అంటే ఏంటంటే అసూయ, జలసి, అంటే పోటీతత్వం, కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లేకపోతే అభివృద్ధి ఉండదండి అని మన వాళ్ళు చెప్తారు. భగవద్గీత సరిగ్గా దానికి విరుద్ధంగా చెబుతుంది. మనలో పోటీతత్వం పెంచకూడదు. మరేం చెయ్యాలి? మరి వాళ్ళు పిల్లలు సరిగ్గా చదవరు స్వామీజీ, పోటీతత్వం వాళ్ళు చెప్పకపోతే. ఆ పోటీతత్వం అలా చెప్పకూడదు. నీలో నీకు పోటీతత్వాన్ని మనము నిర్మించాలి. ఈరోజు ఉదయం నుంచి లేచాను, ఏం కొత్త విషయాలు తెలుసుకున్నాను, ఏమి కొత్త విషయాలు చేశాను, ఏమి కొత్త పనులు చేశాను అని వారంతట వారికే క్షణం క్షణం, రోజు రోజుకి వారిలో వారికే పోటీ మనము క్రియేట్ చెయ్యాలి. బయట వాళ్ళతో పోటీ మీరు ఎప్పుడైతే చేశారో వారి మధ్య ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు వస్తాయి. అందుకే చాలా మంది క్రీడాకారుల్లో కూడాను ఈ పోటీ పెరిగి డ్రగ్స్ వాడడము, మ్యాచ్ ఫిక్సింగ్లు చేయడము, అంతా మోసము, లంచము, అవినీతి, ఇవన్నీ అందుకే వచ్చేస్తున్నాయి. డ్రగ్స్ అంటే ఏంటంటే మీ యొక్క సామర్థ్యాన్ని, శక్తిని తాత్కాలికంగా కొన్ని రెట్లు పెంచుతుంది అన్నమాట డ్రగ్స్. మరి అలాంటప్పుడు డ్రగ్స్ మంచిదే కదా, మరి ఎందుకు వాటిని బ్యాన్ చేస్తున్నారు గేమ్స్లో, క్రీడల్లో? అంటే దాని ద్వారా అనేక రకమైనటువంటి నెగిటివ్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. కాంపిటీషన్ కూడా డ్రగ్స్ లాంటిదే. మీకు అప్పుడుకప్పుడు ఏదో రిజల్ట్ వస్తున్నట్టు అనిపిస్తున్నప్పటికీ పోటీతత్వం అనేది దీర్ఘకాలంలో మిమ్మల్ని నాశనము చేస్తుంది. పోటీతత్వము. అయితే మరి నిజమైన విజయం ఏంటి స్వామీజీ? నిజమైన విజయం ఏమిటంటే ఆల్వేజ్ ఎక్స్పెక్ట్, అంటే జస్ట్ మనం ఎక్స్పెక్ట్ దేనికి చేస్తాము? మంచి జరగడానికి, విజయం జరగడానికి ఎక్స్పెక్ట్ చేసి వర్క్ చేస్తూ మనం ఎప్పుడు కూడాను ఫెయిల్ అవ్వడానికి అంగీకరించిన సిద్ధపడి ఉండాలి. అంటే వీఆర్ ఆల్వేజ్ ప్రిపేర్ ఫర్ ఫెయిల్యూర్, వర్క్ ఫర్ బెస్ట్, బట్ ప్రిపేర్ ఫర్ ఫెయిల్యూర్. దట్ ఈస్ ద రియల్ సక్సెస్ అంట గీత చెప్తుంది. అందువలన విజయం అంటే ఏమిటంటే గెలుపు ఓటములను మీరు సమత్వ బుద్ధితో సమానంగా స్వీకరించగలుగుతున్నారా? మీరే ప్రపంచంలో అత్యంత విజయవంతులని అర్థం. అక్కడ గీత ఏం చెప్తుందంటే
మీరు 100% ఎవరు సృష్టిలో విజయం సాధించే వాళ్ళు ఎవరు లేరంట. ఎంతటి వారు తీసుకోండి, మీరు ఎవరైనా సరే. ఆఖరికి శ్రీకృష్ణ తీసుకోండి, ఆయన రాయబారిగా వెళ్ళినటువంటి కురుసభలో విఫలమైందండి. ఆయనేం రాయబారి విజయవంతం కాలే. రావణ దగ్గరికి వెళ్ళినటువంటి హనుమంతుడు రాయబారిగా విఫలమయ్యారు. ఏం విజయం కాదు అది. మరి విజయం అయితే యుద్ధం ఎందుకు జరిగిన తర్వాత? కాబట్టి ప్రతిదీ కూడా మనకు విజయం సాధించామనే భ్రమ మనకు అక్కర్లేదంట. భగవద్గీత చెప్తుంది. మరి ఏం చెప్తుంది? మన కర్తవ్య కర్మలో మనకి ఏమి సంభవించినా మీరు ఎటువంటి కలత చెందకుండా, బెంగపడకుండా, భయపడకుండా, మీ శాంతికి భంగము కలగకుండా సమత్వంగా స్వీకరించే ఆ బుద్ధి ఉన్నదే కృత్వాపి నా నిబధ్యతే. వాళ్ళు ఏ కర్మలు చేసినా ఆ కర్మల ద్వారా వాళ్ళు బంధింపబడరు. ఎందుకు? సమహ సిద్ధ అసిద్ధ అంటే ఏంటి? ప్రాప్తించిందంటే సిద్ధ, ప్రాప్తించిన దాన్ని అసిద్ధ అంటారు. అంటే సమత్వంగా రెండింటి యందు ఉంటారు. కాబట్టి కృత్వాపి వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ ననిబధ్యతే, వాళ్ళు సంసారములో బంధింపబడరు. అద్భుతమైన శ్లోకము ఇది. సన్యాసికి, గృహస్థ జ్ఞానులకి ఇద్దరికి కూడాను వర్తిస్తుంది. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకము భగవాన్ చెప్తున్నారు. ఏంటి ఇక్కడ? మళ్ళీ ఏ స్థితిలో నిరంతరం ఉంటే ఇలాంటి అంటే ద్వంద్వాలు ఏవి కలిగినా, జయాపజయాలు, గెలుపోటములు, లాభ నష్టములు యందు సమత్వ బుద్ధితో ఎలా ఉండాలి అనే ప్రశ్న ఇక్కడ. అయితే ఆ ప్రశ్నకి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, గత సంగస్య ముక్తస్య గత సంగస్య ముక్తస్య గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః జ్ఞానావస్థిత చేతసః జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ యజ్ఞాయాచరతః కర్మ యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే సమగ్రం ప్రవిలీయతే సమగ్రం ప్రవిలీయతే గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఉత్తమం. అయితే మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను. 2వ అధ్యాయములో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినప్పుడు భగవాన్ శ్రీకృష్ణ మనకు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఇచ్చారు. ఏంటా రహస్యము? ఏంటా రహస్యం అంటే, ఈ సమాజములోను మన శరీరములోను మొత్తం కలిపి వేటినైతే నేను
మార్చగలను, వాటిని మార్చేందుకు ఈశ్వర శక్తి ప్రసాదించాలి అని మనం ప్రార్థన చేశాం. వేటినైతే నేను మార్చలేనో వాటిని స్వీకరించే, అంగీకరించే శక్తిని మనకివ్వమని ఈశ్వరుని అడిగాం మనం ఇంతకుముందు. అయితే ఇంతకీ మార్చేవి ఏమిటి, మార్చలేనివి ఏమిటి? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ భేదం, తేడా గుర్తించే వివేక జ్ఞానం మనకి ఇవ్వమని అడిగాం. ఈ మూడు నిత్య నిరంతరం మీరు అప్రమత్తంగా ఉంటే దుఃఖే స్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే యస్ సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ విధంగా ఆ స్థిరత్వమైనటువంటి ఉన్నటువంటి ప్రజ్ఞలు మీరు ఉన్నప్పుడు ఎప్పుడు కలుగుతుంది అది? ఈ భగవద్గీత ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో గురుముఖాత్ శ్రవణం చేసిన తరువాత మీ సంశయములన్నీ నివృత్తి చేసుకోవడాన్ని మననం అంటారు. అంటే మననము శ్రవణం ఈ రెండింటి తరువాత మీలో ప్రజ్ఞ ఎటువంటి షేక్ అవ్వదన్నమాట. ఎలాగా? మనము ఆవుకి ఒక పచ్చిక బయలు ప్రదేశంలో మనం కట్టేటప్పుడు ఒక పోల్ లేదా ఒక కర్ర, గట్టి పెద్ద కర్రని భూమిలోకి మనం పాతుతాం, గొయ్యి తీసి. మొదట్లో మనం ఇలా దాన్ని కదిలిస్తుంటాం ఆ కర్రని. ఎందుకు? ఇది గట్టిగా ఉన్నదా, భూమికి పట్టిందా లేదా అని ఇలా షేక్ చేస్తాం. ఒకవేళ కదిలింది అనుకోండి మళ్ళీ స్ట్రాంగ్గా చేస్తాం అన్నమాట. అలాగా మీలో షేక్ అవ్వకూడదు. ఎవరైనా సరే భగవద్గీత చదివారు అది ఇదేంటమ్మా అని అడిగారు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోకూడదు, భయపడకూడదు, ఆ షేకింగ్ ఉండకూడదు మీలో. అలాంటి ప్రజ్ఞ ఉంటే అది ఎప్పుడు వస్తుంది? నిధిధ్యాసన ద్వారా కలుగుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు మనం ధ్యానం చేసాం, దాన్ని నిధిధ్యాసనం అంటారు యాక్చువల్గా. అంటే ప్రతి దృశ్యము ఏదైనప్పటికీ అది నాశన యోగ్యమే. కాబట్టి నేను అవినాశి అయినటువంటి శాశ్వత స్వరూపము నేను. ఈ దృశ్యమంతా కూడాను తాత్కాలికమే. ఇలాంటి వివేకం కావాలి. అప్పుడు మీలో ఆ ప్రజ్ఞ కాస్త స్థిత ప్రజ్ఞగా మారుతుందన్నమాట. అప్పుడు మీరు దేనికి అంటారు, అన్నిట్లో కూడాను మీ కర్తవ్య కర్మలు చేస్తున్నప్పటికీ దేనికి అంటకుండా వచ్చిన దాంతో సంతుష్టిగా ఉంటూ దుఃఖం కలిగినప్పుడు కానీ సుఖం కలిగినప్పుడు కానీ సమత్వ బుద్ధితో ఉంటారు అని చెప్తున్నారు. మరి వాళ్ళు ఎలా ఉంటారు అంటే గత సంగస్య, అంటే ఈ రాగం ఉన్నది చూడండి, అటాచ్మెంట్, అది వాళ్ళ నుండి ఆల్రెడీ పోయింది. రాగమనే ఈ కోరికలు రాగాలనేవి వాటిలో రుచి లేదు. ఎందుకంటే దేనికని రాగం పెట్టుకుంటారు మీరు? అనంతానంద కృష్ణ మీ హృదయస్థంలో చైతన్య స్వరూపంగా ఉన్నది. దానికి మీరు అటాచ్మెంట్ పెట్టుకుంటే మీరు అనంతానందం బ్రహ్మానందులు ఉంటారు. తాత్కాలికమైనటువంటి ఈ చెరుకు పిప్పులాగా అనేకమైనటువంటి మేడి పండులాగా మెరుస్తున్నటువంటి ఈ నామరూపాల మీద మీరు అటాచ్మెంట్ పెట్టుకుంటే ఏమి లాభము అని గత సంగస్య, వారి అటాచ్మెంట్లు, రాగము, ఆసక్తులు, కోరికలన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట. జ్ఞాన అవస్థిత చేతసః, మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏదైతే ఆత్మతత్వం 2వ అధ్యాయంలో బ్రహ్మ విద్య సాంఖ్యయోగము చెప్పారో స్థిత ప్రజ్ఞ లక్షణాలు, నేనే స్థిత ప్రజ్ఞ అనే భావనతో చిదానంద రూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూప విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తేన బంధః
చిదానంద రూప శివోహం శివోహం. ఆ స్థితి సహజ స్థితి అయిపోవాలి మీకు. మీరు ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, బయట పెరట్లో ఎటువంటి పరిశుభ్రత కార్యక్రమం చేస్తున్నా, అన్నిటి యందు కూడాను లోపల ఉన్నటువంటి ఆ శివ శుభం మంగళకరమే అంత నడిపిస్తున్నది, ఆ ప్రకాశమే. అందువలన ఈ కదలికలు, ఈ కర్మలు, క్రియల మీద మన ధ్యాస దృష్టి ఉండకూడదు. ప్రకాశవంతమైనటువంటి ఆ ప్రజ్ఞ అందు మీ దృష్టి ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడు జ్ఞాన అవస్థిత చేతసః అంటే ఏంటి? మీ మనస్సు, బుద్ధి జ్ఞాన ప్రకాశంతో వెలుగుతుంటాయి అన్నమాట. అంతవరకు ఎలాగున్నాయి? సూర్యునికి మేఘాలు కప్పినటువంటి ఈ గ్రహణం పట్టినట్టుంది. అందుకే మన యొక్క బుద్ధి, మనసుకి ఈ యొక్క మోహం ఏదైతే ఈ డెల్యూజన్ కవర్ అయిపోద్దో దాన్ని రాహువు పట్టినటువంటి గ్రహంగా, అంటే గ్రహణం ఎలాగైతే పడుతుందో అలాగ చెప్పారు శాస్త్రాల్లో. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరతో యోభూత్సు సుప్త పుమాన్ అన్నారన్నమాట దక్షిణామూర్తి తత్వంలో భగవాన్ శంకరాచార్య. అంటే సూర్యచంద్రులకి ఎలాగైతే రాహుకేతువులు ఎలాగైతే కప్పేస్తున్నాయో, ఛాయాగ్రహాలు, అవి నీడ గ్రహాలు అంటారు వాటికి, ఎలాగైతే కప్పేస్తుందో మీ ప్రజ్ఞ, వివేకవంతమైనటువంటి బుద్ధి మీకు ఉన్నది సహజంగా, ఈశ్వరుడు ఇచ్చారు వరప్రసాదం. దానిని ఈ అజ్ఞానం అనే కోరికలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు కప్పేస్తున్నాయి. అవి పోవాలంటే వాటిని నాశనం చేసి, దగ్ధం చేసి జ్ఞానం, నిష్ట మీ మనసు, బుద్ధులు కలగాలి. దానిని జ్ఞాన అవస్థిత చేతసః అంటారు. యజ్ఞాయ ఆచరతః అంటే, యజ్ఞం అంటే ఏం చెప్పాం 3వ అధ్యాయంలో మనము? ఈశ్వరార్పణ బుద్ధితో. అంటే మనం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు మీరు ఏది చేసినా మీరు భ్రమ పడుతుంటారు. ఏంటి? నేను తింటుంటే నేనుగా తింటున్నాను, ఈశ్వరుడికి ఎలా అవుతుంది? కాదు, లోపలే ఈశ్వరుడు ఉన్నాడు. సాక్షాత్ పరమాత్మ హృదయస్థం కింద ఆ గుండి చప్పుడు వెనకే ఉన్నాడు. శివ, కృష్ణ, రామ, ఆంజనేయ, దేవి, హనుమాన్, గణేష్, ఏ రూపంగా మీరు పిలిచినా పలుకుతున్నారు వాళ్ళు. కానీ మనకే భయం. గణేష్ అంటే శివ కాదు కదా, శివ అంటే రామ కాదు కదా, రామ అంటే నారాయణ, రామనారాయణ, రామలక్ష్మి నారాయణ, రామలక్ష్మి, లక్ష్మి కమల, ఏదో వాసుదేవ, పద్మనాభ నారాయణ, ఈ పేర్లు పెట్టుకొని అలాగ భ్రమించిపోతున్నాం మనం. ఇది ఎక్కడి గురువులో? ఒకప్పుడు దేశమంతా ప్రతి ఊర్లో రామాలయం ఉంటే సర్వం, మీరు ఎన్ని పెట్టుకుంటారో ఆ గుడ్లు పెట్టుకోండి, ఎవ్వరు వద్దనట్లే, రామాలయం అనే ఉంటది అంతే. శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష అండి. మరి ఇదే మనకి పైత్యము. రాముడికి ఏమో చతుర్భుజాలు పెట్టడం, ఏదేదో పెడుతుంటారు. మరి ఆ మహానుభావులు, గురువులకు మరి శతకోటి నమస్కారాలు. మనం ఏం చెప్పలేం, మనం ఎవరో చిన్నవారు. కాబట్టి మీరు ఏ రూపములో దర్శించాలనుకున్నా, ఏ పేరు పెట్టి పిలిచినా ఆ పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు. వాస్తవానికి ప్రతి క్షణము మై డియర్ కమ్ హియర్, కమ్ హియర్ మై డియర్, కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाई, कम हियर मई डियर कृष्ण कनाई, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाई, तेरे लिए बहुत सारा खाना बनाई, तेरे लिए बहुत सारा खाना बनाई, दूध दही मक्खन मिश्री सारा मंगाई, कम हियर कृष्ण कनाई, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाई, वाई लेट सो लेट कृष्ण कनाई, कम सोन कृष्ण कनाई అని గురుదేవ్ శివానంద ఋషికేశ్లో పాడేవాళ్ళు. అందరి పిల్లలందరికీ ప్రోగు చేసి ఈ పాట పాడి వాళ్ళకి ప్రసాదాలు పంచి డ్యాన్స్ చేసే వాళ్ళ పిల్లలతో కలిసి గురుదేవ్, శివానంద గురుదేవ్.
అదండి. అందువలన మీ హృదయంలో గుడి కట్టాలండి. అప్పుడు ఈ హృదయ సౌందర్యం ఎప్పుడైతే మనము బయట కనిపిస్తున్నటువంటి తోలు తిత్తు ఈ శరీరము చర్మం పట్టుకొని మనం ఆనందం అని ఎవరైతే బయట పడుతున్నారో అంత భ్రమ. ఎందుకంటే సౌందర్యము అందం అనేది శరీరానికి సంబంధించి కాదంట శాస్త్రం చెప్తుంది. మరి దేని స్వామీజీ? హృదయ సౌందర్యము చెప్తున్నది. మనమేమో ఈ యొక్క స్కిన్ ఈ చర్మం పట్టుకొని అందం అనుకొని మనం భ్రమలో పడి తిరిగేస్తున్నాం కింద మీద. తెల్ల ఉంటారండి, ఫెయిరు బ్లాక్. నీ బ్లాక్ ఫెయిర్ రెండు సమానమే. వాస్తవానికి పార్వతీదేవి బ్లాక్ లో అది ఒక అద్భుతమైన సౌందర్య రాశి అన్నమాట. ఎందుకు? హృదయ సౌందర్యం అక్కడ, చర్మం కాదు. అందమే ఆనందమే జీవిత పరమానందం అన్నారు. అంటే ఏంటి? ఈ సౌందర్య ఆత్మానందం అర్థం. మీరు అందం అంటే బయట శరీరం అందం తీసుకొని అజ్ఞానంలో మనం కిందమే పడిపోతున్నాం. కాబట్టి అసలైన అందం అంటే హృదయ సౌందర్యము, ఆత్మానందమే ఆనందము, అందము అని చెప్పారు శాస్త్రం. కాబట్టి ఎప్పుడైతే యజ్ఞాయ అంటే ఈశ్వర అర్పణం అర్చనంకే పూజ ఎప్పుడైతే ఆచరత చేస్తారో ముక్తస్య అంటే వాళ్ళు సకల కర్మ బంధనముల నుండి ఫ్రీ, అంటే మొత్తము బంధనాలన్నీ కట్ అయిపోయినాయి అనమాట. అంటే మరి నాకు 3 నెలలు మరి చర్లపల్లి జైల్లో నుంచి విడుదలైన స్వామీజీ, నాకు ముక్తి వచ్చిందా? నీకు 3 నెలలు జైలు నుంచే ముక్తి వచ్చింది, కానీ ఇప్పటికీ నీకు ఇంక ముక్తి రాలేదు. ఎందుకు? నీ అజ్ఞానంలో ఉన్నావు జైల్లో. ఈ శరీరమే భయంకరమైనటువంటి కారాగారము అంటారు శాస్త్రములు. ఈ శరీరం అనే కారాగారం నుండి నువ్వు బయటపడలేదు, ఈ 4 గోడలనే ఒక జైలు నుంచి బయటపడ్డావు అన్నారు ఆయనకి. కాబట్టి మనము కూడా ఈ చిన్న జైలు నుండి బయటపడమే కాదు, ఈ శరీరం అనే భయంకరమైనటువంటి భవ అంటే సంసార కారాగారం నుండి బయటపడాలి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు సమగ్రం కర్మ ప్రవిలీయతే, ఈ కర్మలన్నీ ఈశ్వర స్వరూప తత్వంలో లయమైపోతాయి. ఎలా? నదులు, సరస్సులు, మన చిన్నవి గెడ్డలు ఏమంటారు కదా, చిన్న కాలువలు, కెనాల్స్, అన్ని వాటర్ ఫాల్స్ అన్ని చివరికి ఎలాగైతే సముద్రంలో ప్రవిలీయతే లయమైపోతాయో గత సంగస్య. ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి. మరి గృహస్థులు అన్ని ఎలా విడిచిపెట్టగలమంటారు? ఇక్కడ గృహస్థులు అనేది ఏమి లేదండి. వారు ఏంటంటే మీరు బయట వస్తువులు విడిచిపెట్టడం కంటే మీ మనస్సులో వాటితో ఆసక్తి వదలమంటున్నారు ఫస్ట్ భగవాన్ శ్రీకృష్ణ. అంటే గృహస్థులు కూడాను వస్తువుల మీద ఆసక్తి వదిలిపెట్టాలి. అంటే నేనే దీనికి యజమాని, నేనే కర్త, నేనే కారక, నేనే భోక్త అనే భావన మనస్సులో వదలాలి ఫస్ట్. ఇవన్నీ విడిచిపెట్టేస్తాం. మనమే మానసరోవర కైలాసంలో ఉంటాం. నా ఇల్లు ఏమైంది, నా కారు ఏమైంది, నా గుడి ఏమైంది, నా ఆశ్రమం ఏమైంది, నా అన్ని బంగారము, ఇవన్నీ చింతలు ఎక్కడ? మానసరోవర కైలాసనాథ్ దగ్గర. దానివల్ల ఏమి లాభం లేదండి. అందువలన మానసికంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి నుండి బంధనాలు కట్ చేయండి. ఆ తర్వాత భౌతికంగా మెటీరియల్గా తర్వాత చూద్దాం. ఫస్ట్ మనస్సులో ఇవన్నీ బంధనాలు పెట్టుకోకూడదు, ఈ సంకల్పాలు. వారిని ఏమంటారు? గత సంగహ. వారి నుండి అటాచ్మెంట్ ఆసక్తులన్నీ జారిపోయినాయి. మరి వాళ్ళు ఏమయ్యారు? ముక్త అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు జీవనముక్తులుగా ఉంటున్నారని అర్థం. అంటే ఏంటి? వస్తువులతో సంబంధం ఉండటం వేరు, వస్తువుల మీద ఆధారపడి బంధం పెంచుకోవడం వేరండి. ఇప్పుడు చూడండి, ఎవరైతే నడవలేరు అనుకున్నారనుకోండి, నడవలేని వారు ఏమవుతుందండి? ఆ కర్ర ఊత ఇలా పట్టుకుని నడుస్తారు. దాన్ని ఏంటి? ఆధారపడము అంటారు. కొంతమంది ఇలాగ బ్యాటరీ స్టిక్ ఒకటి పట్టుకుంటారు, ఇలా మొత్తం ఇలాగ ఒక స్టైల్ కోసం ఒక స్టిక్ పట్టుకుని తిరుగుతారు అన్నమాట. వాళ్ళ కర్ర మీద ఆధారపడట్లేదు, వాళ్ళకి స్టైల్ కోసమే తీసుకుంటున్నారు. డిగ్నిటీ, రాయల్టీ అంటే ఏంటి? మీరు
మీ ఆధీనములో ఉండి మీరు దాన్ని వాడుకోవచ్చు, అన్ని వాడుకోవచ్చు ప్రపంచంలో ఉన్నవన్నీ. కానీ అవి లేకపోతే నేను బ్రతకలేను, అవి ఎక్కడ జారిపోతాయి, నేను లేకపోతే నా జీవితం వ్యర్థము, నా ప్రాణాలు పోతాయండి, నా గుండె ఆగిపోతుంది అని ఇలాంటి భ్రమ వద్దు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అన్ని వాడండి. అందుకే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన్ అన్నారు. యోగరతో అంటే అన్ని విడిచిపెట్టి మీ ధ్యానంలో కూర్చొని అక్కడ గుహలో ఉన్నారా, అది మీ ఇష్టమే. భోగరతోవా అంటే అన్ని వస్తువుల్ని కూడా మీరు వాడుతున్నారు, అన్ని వాడేస్తున్నారు అన్నమాట. కానీ దేంతో మీరు సంబంధము సంఘము అటాచ్మెంటు పెనవేసుకోలేదని అర్థం. సంగరతోవా అంత జనము చుట్టూ ఉంటారు, మన కార్యక్రమాలు చేస్తుంటాము, ఆనందమైనటువంటి వైకుంఠము కైలాసము అదే స్వర్గధామం వైకుంఠధామంగా ఉంటాం. ఎవరు లేరా, ఆత్మానందములు ఏకాంతములో ఉంటారు. అలాంటి వారికి నందతి నందతి నందత్యేవ యస్సే బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అన్నారు. అంటే ఎవరైతే ఆత్మనిష్టలో రమించి క్రీడిస్తున్నారో వాళ్ళు పరమానందమే, ఇంకేముంటది, దుఃఖం ఉంటది కదా స్వామీజీ. అది సీరియల్లోనే ఎక్కడో ఉంటది, ఎక్కడో సీరియల్ తీస్తుంటారు, అందరూ దుఃఖాలు చూపెడుతుంటారు, కుట్రలు కుతంత్రాలు సీరియల్లోనే చూసి పాపము అమాయకులైనటువంటి ఆడపడుచులు నేర్చుకుంటారు ఆ సీరియల్ చూసి. ఫస్ట్ సీరియల్ చూడడము బ్యాన్ చేయడం చేయండి మీరందరూ. అలాంటిది చాలా అవసరం సమాజానికి. అందువలన అలాంటి ముక్త పురుషులకి జ్ఞానావస్థిత చేతస, జ్ఞాన నిష్టలో ఉంటారు, ప్రజ్ఞ స్థిరమైంది అనమాట, స్థిత ప్రజ్ఞలుగా. వాళ్ళు ఏం చేస్తారు మరి, వాళ్ళు సుఖము కోసము కర్మలు చేయరండి, విత్ సుఖముతో కూడి కర్మలు చేస్తారు సమాజం కోసము. అందుకే చాలా మంది మహాత్ములు ఇప్పుడు పెద్ద కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కార్యక్రమాల ద్వారా ఏదో పొందాలని చేయట్లేదు, అవుట్ ఆఫ్ లవ్ అంటే ప్రేమతో నిండి సుఖము శాంతితో నిండి ఉండే హృదయముతో వారి యొక్క బాధ్యతయుక్తమైన కర్మలు చేస్తున్నారు. దానిని ఏమంటారు, యజ్ఞాయ కర్మ ఆచరత అన్నారు. ఈ విధంగా చేస్తే మరి ఏమవుతుంది, అన్ని కర్మలు కూడా అంటే ఏంటి, వాళ్ళకి పుణ్యము పాపము సంభవించే ఆగామి కర్మలు వాళ్ళకి అంటవు. మరి జ్ఞానం వలన సంచిత కర్మలన్నీ నాశనం అయిపోయినాయి. మరి ఇప్పుడు చేస్తున్న కర్మలకి పుణ్య పాపాలు రావడం లేదు. ఎందుకు, అంత ఈశ్వరార్పణంగా చేస్తున్నారు కర్మలు కాబట్టి. అంటే వేయించిన విత్తనం వలె దగ్ధ బీజవత్ ఉంటారనమాట. మరి ఈ శరీరం ఎంతవరకు ఉంటుందో ఆ ప్రారబ్ధంగా మాత్రమే శరీరం ఉంటుంది తప్ప వాళ్ళు దేనికి అంటుకోరు, ఏ బంధనాలు వాళ్ళకు లేవు. అప్పుడు సమగ్రం ప్రవిలీయతే అంటారన్నమాట. ఇప్పుడు ఈ 18వ శ్లోకము నుండి 23వ శ్లోకం వరకు అద్భుతమైనటువంటి వ్యాఖ్య చెప్పి ఇప్పుడు సమాప్తం చేస్తున్నారంట ఈ బ్రహ్మ విద్యని, ఈ భాగాన్ని ఈ శ్లోకముతో సమాప్తం చేస్తున్నారు. ఇది ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే, సమస్తం వేదాంతం ఋషులు జ్ఞానులు మహాత్ములు సాధువుల్లో ఆఖరికి ప్రతి ఒక్కరు భోజనం చేసినప్పుడు కూడా ఈ శ్లోకం చెప్తారన్నమాట. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధినా, బ్రహ్మ కర్మ సమాధినా, బ్రహ్మ కర్మ సమాధినా,
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇక్కడ ఏమంటున్నాడంటే భగవాన్ శ్రీకృష్ణ, సర్వము బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, రే రే బ్రహ్మమయం జగత్ అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పాడినట్టుగా అంత బ్రహ్మమే అని చెప్తున్నారు. అయితే అంత బ్రహ్మమే, అంత బ్రహ్మమే, ఎక్కడ బ్రహ్మం, ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్న మనకి. అయితే దీన్ని ఎలా చెప్పడము? నిజానికి మనం ఏ విధంగా చెప్పినా దాన్ని చెప్పలేం. ఎందుకంటే ఆత్మస్వరూపం అనేది చెప్పబడేది కాదు. ఆ ఆత్మయే వ్యాపించి ఉన్న తత్వాన్ని బ్రహ్మ అంటారని చెప్పాం మనం. అయితే ఒకసారి ఉత్తర కాశీలో స్వామి తపోవన స్వామి ఉండేవారు. కేరళ నుండి ఒక పండితుడు నంబూద్రి అంటారు బ్రాహ్మణులు. అప్పుడు ఒక అతను వెళ్ళాడు స్వామివారిని దర్శించడానికి, తపోవన్ మహారాజుని. అయితే అప్పుడే నేపాలు రాజుగారు ఒక చిన్న బల్బు లాగా, ఒక చిన్న ఫ్యాను, ఒక చిన్న రేడియో లాగా ఏర్పాటు చేశారండి స్వామీజీ గారికి అక్కడ, నేపాల్ రాజు. అయితే అలాగా ఈవినింగ్ అవుతుంది, మాట్లాడుతున్నారు. స్వామీజీ వెళ్ళి ఇలాగా ఒక స్విచ్లు వేశారు, బల్బు వెలిగిందనమాట. ఆ పండితుడు చూసి, స్వామీజీ మీకు శక్తులు ఉన్నాయి, ఇక్కడ ఇలాగా గోడకి మీరు ఇలా క్లిక్ చేస్తే అక్కడ లైట్ వచ్చింది, మీకేమైనా సిద్ధులు ఉన్నాయా, మహిమలు ఉన్నాయా అంటున్నాడు. పండిత్జీ అది మహిమలు సిద్ధులు కాదు, అది కరెంటు అన్నారు. కరెంట్ అంటే ఏమిటి? ఆయన చెప్తున్నాడు, కరెంట్ అంటే ఇలాగా ఆ పవర్ సప్లై, ఇలా వైరింగ్. ఏం అర్థం కావట్లేదు ఆయనకి, అర్థం కాలేదు. మీరు నన్ను ఏదో మోసం చేస్తున్నారు అంటున్నాడు. కొంత సమయం అయిన తర్వాత చెమట పట్టేస్తుందని చెప్పి ఇలా స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. స్వామీజీ మీకు మీకు మరిన్ని సిద్ధులు శక్తులు ఉన్నాయి, నాకు చెప్పట్లేదు మీరు అంటాడు. పండిట్జీ ఇది కరెంట్ అన్నాడంట. ఇంతకు ముందు లైట్ కరెంట్ అన్నారు, ఇప్పుడు ఫ్యాన్ కరెంట్ అంటున్నారు, మీరేదో దాస్తున్నారు అని. కొంత సమయం ఒక 8 గంటలు అయిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వచ్చాయనట. రేడియో ఆన్ చేశారు. స్వామీజీ బాక్స్ మాట్లాడుతుంది, మీకు సిద్ధులు మహిమలు ఉన్నాయన్నాడు. పండిట్జీ కరెంటు ఆ యొక్క ఏ ఎక్విప్మెంట్ ద్వారా వెళ్తే అలాగా అది అవుతుంది, పని చేస్తుందంటే పండిత్కి అర్థం కాదు కదా. ఎందుకంటే నేను మీకు ఎంత జుట్టు పీక్కొని చెప్పినా, మీ ఆత్మతత్వం మీరు అయి ఉన్నారన్నా, స్వామీజీ అది కాదు అంటారు. అది న్యాచురల్ స్వభావం అందరికి. అయితే ఇక స్వామీజీ కాంత ఆ శాంతి అంతా పోయింది, పాపం అయింది. అక్కడ ఉన్నటువంటి శాంతి పోయి, పండిట్జీ మీరు నిజంగా కరెంట్ తెలుసుకోవాలనుకుందా? ఎస్ స్వామీజీ, నేను కరెంట్ తెలుసుకుంటాను. అయితే ఒక పని చేయండి, అక్కడ స్టూల్ లాక్కోండి, ఆ స్టూల్ వేసుకొని పైకి వెళ్ళండి, ఆ బల్బ్ తీయండి క్లాత్ తీసి ఆ వాలర్లో మీ ఫింగర్ పెట్టండి. ఎంత టైం పెట్టమంటారు? ఎంత టైం అక్కర్లేదు, మీరు జస్ట్ 1/5 100 వంతు ఒక్క సెకండ్లో పెడితే మీకు జ్ఞానోదయం అయిపోతుంది. పెట్టండి. ఓకే, పెట్టి అక్కడే ఉంచాలా తీసిమంటారా? మీరు తీయాలా వద్దని తర్వాత తెలుస్తుంది. మీరు వేలు పెట్టండి, వేలు అక్కడ పెట్టండి ఒకటి అన్నాడు. పండిత్ వెంటనే శ్రద్ధాభక్తి కాబట్టి స్టూల్ వేసి పైకి ఎక్కి ఆ బల్బు తీసి వాలర్లేలుగా ఆ చిటికిన వేలు పెట్టాడు. వెంటనే ఒక్కసారి చిన్న సాక్ కొట్టేసరికి ఆ 4 గదులు గోడల చుట్టూ తిరిగి ముఖమంతా రెడ్ ఫేస్ ఎర్రగా అయిపోయి చెమటలు కక్కుతూ
అలా ఉన్నాడనమాట. అప్పుడు స్వామీజీ వెళ్ళి, కరెంటు అర్థమైందా? అలాగ మాటలు లేవు. స్వామి తెలుసుకున్నారు తప్ప అలాంటి అపరోక్ష అనుభూతి ఇంతవరకు కలగలేదు స్వామికి. పాపము స్వామీజీ అడుగుతున్నారు, పండిట్జీ చెప్పండి కరెంట్ ఏంటంటే, ఏం చెప్తాడు పండిట్జీ? చివరికి పండిత్ అన్నాడు, స్వామీజీ మీకు నిజంగా కరెంట్ గురించి తెలుసుకోవాలా? ఎస్ నేను తెలుసుకుంటాను అంటాడు స్వామీజీ కూడా. సరే మళ్ళీ స్టూల్ అక్కడ వేయండి, పైకి ఎక్కండి, ఆ బల్బు తీసి వాలర్లో మీ వేలు పెట్టండి. వెంటనే స్వామీజీ కూడా స్టూల్ పైకి ఎక్కి ఆ వాలర్ తీసి తన చిటికిని వేలు పెట్టారు. షాక్ కొట్టింది. 4 గోడల చుట్టూ తిరిగి, మూల చుట్టూ తిరిగి పండిత్ ముందుకు వచ్చారు. ఇద్దరు ఒకరికొకరు అలా చూసుకుంటున్నారు. ఎవరు మాట్లాడని పనే లేదు. ఎందుకు? ఇద్దరికి సాక్షాత్ అనుభూతి కలిగింది కరెంట్ అంటే ఏమిటి. అందువలన మీరు ఆ అనుభూతిలోకి మీరు ప్రవేశించినంత వరకు అడగడమే ఉంటుంది. చెప్పండి చెప్పండి అంటే ఏమిటి, కరెంట్ అంటే ఏమిటి, విద్యుత్ శక్తి అంటే ఏంటి, ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది, బల్బ్ ఎందుకు వెలుగుతుంది, కూలర్ ఎందుకు చల్లగా ఉంది, హీటర్ ఎందుకు వేడిగా ఉంది, ఇవన్నీ ప్రశ్నలు. కానీ పండిత్కి స్వామీజీకి ఇద్దరు కూడా అనుభవం అలాగ కలిగిపోయింది. ఎలాగా? రామకృష్ణ పరమహంస త్రిలింగ స్వామిని దర్శించడానికి కాశీ వెళ్ళినప్పుడు అలాంటి అనుభవం కలిగిందట ఇద్దరికి. ఇద్దరు మాట్లాడుకోలేదట, 15 నిమిషాల పాటు చూసుకున్నారట, వెళ్ళిపోయారు. ఏం మాట్లాడుకున్నారు? ఏమి లేదు. మౌనం వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యుగానం దక్షిణామూర్తత్వం మౌనం. కాబట్టి ఈ బ్రహ్మార్పణం అనేది అలాంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి రేపు దీని యొక్క వ్యాఖ్య చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.